వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వెన్నుపోటు పొడుస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్లిపోయి కుట్రదారులతో కలుస్తున్నారు. గత కొంతకాలంగా తండ్రి హత్యా నిందితులకు కఠినంగా శిక్ష పడాలని పోరాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు రాజకీయ మద్దతు అవసరమని భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఆమెను చంద్రబాబు, షర్మిల పావుగా వాడుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు షర్మిల రూపంలో ఆమెకు కొత్త అవకాశం వచ్చింది. షర్మిల పీసీసీ పగ్గాలు తీసుకోవడంతో తన తండ్రికి ఇష్టమైన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సునీతకు మార్గం సుగమమైంది. కొద్ది రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జిల్లాల పర్యటన చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆమె కడప జిల్లాకు చేరుకున్నారు. ఇడుపులపాయలో రాత్రి బస చేశారు. సోమవారం షర్మిలను సునీత కలుసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తండ్రి హత్యపై పోరాడుతున్న సునీతకు షర్మిల అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. వివేక హత్య కేసు విషయంలో షర్మిల బాహాటంగానే వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. అందుకే సునీత షర్మిలను బలంగా నమ్ముతున్నారు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. షర్మిలకు తోడుగా రాజకీయ పయనం చేయాలని దాదాపు డిసైడ్ అయ్యారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కడప జిల్లా నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, షర్మిల చేతిలో పావుగా మారిపోయారు సునీత. షర్మిల పీసీసీ పగ్గాలు స్వీకరించడంతో రాజకీయాల్లోకి స్వేచ్ఛగా అడుగుపెట్టాలని సునీత భావిస్తున్నారు. సునీత లేదా ఆమె తల్లి కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. జగన్ మరోసారి అవినాష్ రెడ్డికి కడప పార్లమెంట్ స్థానం సీటిస్తే మాత్రం సునీత రెడీ అవుతారని తెలుస్తోంది. కడపలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో సునీత పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సభ ద్వారా షర్మిలతో పాటు సునీత పోటీలో ఉంటారని సంకేతాలిచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై 1-2 రోజుల్లో ఫుల్ క్లారిటీ రానుంది. మొత్తానికి జగన్ కు వెన్నుపోటు పొడిచేందుకు ఇటు షర్మిలతో పాటు సునీత కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.